మీ అందరికీ, పత్రికేయ మిత్రులకి, తెలంగాణలో ప్రముఖ పాత్ర వహించిన కళాకారులకి, గాయకులకి అందరికీ నమస్కారం. ఇప్పుడు కాదు, అప్పుడు కాదు, దాదాపు 200 ఏళ్ల క్రితం, అంటే దాదాపు 198 సంవత్సరాల క్రితం 1827 ఏప్రిల్ 8న, ఏప్రిల్ 11న ఈ మహానుభావుడు పుట్టాడు. పుట్టినాడు వారు అనుకోలే. దేశ చరిత్రలో ఒక చరిత్రకారుడుగా నిలిచిపోతాడని, ఇవాళ మనంతా కూడా పూజించుకున్న స్థాయికి ఎదుగుతాడని మాలి కుటుంబంలో పుట్టినటువంటి పూలే గారు 200 సంవత్సరాల క్రితం దూరదృష్టితో అంటరాని తరం మీద పోరాటమే కాకుండా వారితో పాటు వారి సతీమణి సావిత్రిబాయి పూలే గారు విద్య విషయంలో, చదువు విషయంలో వారు చూపిన చొరవ, సాహసము ఎప్పుడు కూడా మర్చిపోలేము. ఇవాళ బీసీ బిడ్డలమైన మనందరికి కూడా స్ఫూర్తిదాత జ్యోతిరావు పూలే గారు. అగ్రవర్ణాల వారి యొక్క కుట్రలో చాలా రోజులు చరిత్రలోకి రాకుండా మరుగున పడిన వ్యక్తి. ఇటీవల కాలంలోనే వారు వెలుగులోకి వచ్చారు, మన మధ్యన మెదులుతూ ఉన్నారు. అధునాత సంకేతం ఉన్నటువంటి ఇవాళ మనం అనుభవిస్తున్నటువంటి పరికరాలు కానీ, సాంకేతిక పరికరాలు కానీ ఆనాడు ఏమీ లేని రోజుల్లో వారు తీసుకున్నటువంటి సంకల్పం, సంఘం అవసరం ఉన్నటువంటి మార్పులు, చదువు విషయంలో తీసుకున్నటువంటి నేర్పరితనం ఇవన్నీ కూడా మనకు స్ఫూర్తిదాయకం. ముఖ్యంగా బీసీ బిడ్డ అయినటువంటి పూలే గారు ఇలా మనందరూ కూడా స్ఫూర్తిదాయకం. కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో, రాష్ట్రంలో వారిచ్చిన సందేశాన్ని, వారిచ్చిన స్ఫూర్తిని తూచా తప్పకుండా పాటిస్తుంది. కాబట్టే కాంగ్రెస్ పార్టీ మొన్న రేవంత్ రెడ్డి నేతృత్వంలో అధికారులు రాగానే ప్రజాభవన్ పేరుని జ్యోతిబా పూలే భవన్గా మార్చినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీ. వారు అడుగుజాడలో నడుస్తున్నటువంటి రాహుల్ గాంధీ గారు ఈ దేశంలో ఎవరి జనాభా ఎంత ఉంటే అంత ప్రభుత్వ ఫలాలు దక్కాల్సిందే అనే నినాదం, జిత్కి జిత్ని ఆబాది ఉస్కి ఉత్ని భాగేదారి అని రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్రలు తీసుకున్న నినాదానికి స్ఫూర్తిగా తెలంగాణలో వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కుల సర్వే జరిపి ఈ రాష్ట్రంలో 56% బీసీలు ఉన్నారని ఒక అఫీషియల్ డాక్యుమెంట్ ఇచ్చినటువంటి సందర్భం ఇవాళ. దానికి తోడు ఎన్నికలకు ముందు కామారెడ్డిలో ప్రవేశపెట్టే డిక్లరేషన్ నేనే ప్రవేశపెట్టాను. దానికి ఆధారంగా ప్రభుత్వంలో కొందరు పెద్దలు ఎన్నికలకు పోవాలని అడిగినప్పుడు కూడా ముఖ్యమంత్రి గారిని ఒప్పించి, మెప్పించి, కేబినెట్ సభ్యులను ఒప్పించి 42% రిజర్వేషన్ బిల్లు తీసుకొచ్చినటువంటి ఘనత కూడా కాంగ్రెస్ పార్టీదే. దీనికి అందరికీ స్ఫూర్తి జ్యోతిబా పూలే గారు. వారిని స్ఫూర్తిగా వారిని మొదలు పెట్టుకొని రాహుల్ గాంధీ గారు తీసుకున్న నినాదాన్ని రాష్ట్రంలో ఒక రెడ్డి బిడ్డ ఉండి కూడా రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి సాహసపేటమైన నిర్ణయం కుల సర్వే. కుల సర్వే చేశారు కాబట్టి ఇలా కేంద్ర ప్రభుత్వాన్ని గట్టిగా అడగతున్నాం. మేము ఇంతున్నాం ఈ జనాములో, ఇగో శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంతో చేసిన సర్వేలో తెలిసిన వివరాలు ఇవి. ఈ రాష్ట్రంలో 56% పైగా బీసీలు ఉన్నారు, మా వాటా మాకు కావాలని కేంద్రాన్ని అడుగుతున్నటువంటి సందర్భం. ఢిల్లీలో మహాధర్నా పెట్టారు జాదు శ్రీనివాస్ గౌడ్ గారు. వేలాది మంది ట్రైన్లో తీసుకెళ్ళినారు, మమ్మల్ని కూడా పిలిచినారు. రేవంత్ రెడ్డి గారు మేము ధర్నాకు హాజరైనాం. పార్లమెంట్లో వక్ బిల్ ఉండడం వల్ల రాహుల్ గాంధీ గారు రాలేకపోయినారు. మరి బీసీల మీద ప్రేమ వలుపుకొచ్చే బీఆర్ఎస్ నాయకులు, బీజేపీ నాయకులు, మరి బీసీ సంఘాల వారు ధర్నా పిలిచి ఎందుకు రాలే అని అడుగుతా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ కమిట్మెంట్ ఉంది కాబట్టి ఆనాడు వివిధ రాజకీయ పార్టీలు డిఎంకే, ఏడీఎంకే, ఎంఐఎం, ఎన్సీపీ ఎన్నో పార్టీల యొక్క ఎంపీలు దాదాపు 40 నుంచి 50 మంది ఎంపీలు ధర్నాకు వచ్చినట్టు సందర్భం. కారణం ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి కాబట్టి. కేంద్రం అడుగుతా ఉన్నాం, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఒక అఫీషియల్ డాక్యుమెంట్ ఇచ్చింది. దాని ఆధారంగా
మీరు కేంద్రం విధించినటువంటి సుప్రీంకోర్టు క్యాప్ను తీసేసి తమిళనాడు తరాలు 69% ఎక్కడికి ఉందో దానికన్నా పై ఎచ్చు మాకు శాతం రిజర్వేషన్ కావాలని అడుగుతున్నటువంటి సందర్భం ఇవాళ కేంద్రం నోరెప్పట్లే కుంటిసార్లు చెప్తా ఉన్నాడు బండి సంజయ్ గారు. బీసీ బిడ్డగా నీకు పార్లమెంటు స్థానంలో అవకాశం ఇచ్చారు కరీంనగర్ ప్రజలు. ఈటెల రాజేందర్కి ఇచ్చారు, అరవింద్ గారికి ఇచ్చారు. ఏం చేస్తా ఉన్నారు మీరు బీసీల కొరకు? కేంద్రంలో బీసీ బిడ్డలు చెప్పుకునే మోడీ గారు ప్రధానమంత్రిని మనకు జరుగుతున్న లాభం ఏమిటి? ఒక్కసారి నిలదీయాల్సిన అవసరం ఉన్నది. కుంటి సాకులు చెప్తా ఉన్నారు మైనార్టీలు ఉన్నారని. గుజరాత్లో మైనార్టీకి రిజర్వేషన్ లేదా? మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు 40 లక్ష్మణ్తో పాటు 40 పెద్ద లీడర్ ఉన్నారు, బీసీ లీడర్లు. ప్రధానమంత్రి గారు వెళ్ళండి, ఒప్పించండి, మమ్మల్ని తీసుకెళ్ళండి. మేము ముఖ్యమంత్రి కానీ నేను కానీ మాకున్నటువంటి కాంగ్రెస్ సభ్యులు కానీ అవసరం అనుకున్నప్పుడు ఒక మెట్టు దిగడానికి సిద్ధంగా ఉన్నాము. బీసీల విషయంలో బెట్టు చేసేది లేదు. ఎవరి దగ్గరికైనా పోవడానికి సిద్ధం. రిజర్వేషన్ కావాలి మాకు. ఎవరు నొప్పించడానికి, ఎవరు మెప్పించడానికి, ఎవరు గదవ పట్టుకోవడానికి సిద్ధమనే మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాం. మీకు చిత్తశుద్ధి ఉంటే ప్రధానమంత్రి సమయం తీసుకోండి, మేమంతా వస్తాం, ప్రధానమంత్రికి విరుద్ధం ఒప్పించుకునే ప్రయత్నం చేద్దామనే మాట కూడా ఇస్తుందో మనవి చేస్తా ఉన్నాం. అది చేయరు, చౌకబారు విమర్శలు చేస్తారు. మీరు చేయలే, బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ, మేము చేస్తున్నాం. ఇవాళ జ్యోతిబా పూలే యొక్క ఆశయాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. 10 ఏళ్ళు చేయలే. మా కవిత కానీ మా సోదరి ఎవరు కానీ ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నారు. ప్రొద్దున్నే నిన్న మార్నింగ్ ముఖ్యమంత్రిగా మాట్లాడినప్పుడు రేపు నిర్ణయం తీసుకుందామనే మాట చెప్పడం జరిగింది. నేను ముఖ్యమంత్రి చెప్పాను, జ్యోతిబా పూలే రేపు జయంతి, మన విగ్రహానికి పూలారం అర్పణే కాదు, వారి స్టాచ్యూ విషయంలో ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పినప్పుడు నా ముందే డిప్యూటీ సీఎంతో మాట్లాడి రేపు సైట్ చూద్దామనే మాట చెప్పడం జరిగింది. అందుకే వల్ల ఎక్కడ ఇక్కడ కాదు, ఢిల్లీలో యమునా నదిలో యమునా పక్కన ఎట్లయితే ఉన్నాయో ఇలా మనకంతా కూడా పెద్దల విగ్రహాలంతా నెక్లెస్ రోడ్ దగ్గరే ఉన్నాయి. ఇందిరాగాంధీ విగ్రహం ఉంది, పివి నరసింహారావు గారి విగ్రహం ఉంది, జైపాల్ రెడ్డి గారి విగ్రహం ఉంది, పివి గారి సమాధి ఉంది. అక్కడే ఆ ఇంపార్టెంట్ ప్లేస్లోనే జ్యోతిబా ఫూలే విగ్రహమే కాదు, ఒక మెమోరియల్ కట్టడానికి వాళ్ళ ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ ముఖ్యమంత్రి గారు మేమందరం వెళ్ళి ఒక నిర్ణయం చేయడం జరిగింది. చిన్నపాటి విగ్రహం కాదు, దాదాపు 3.5-4 ఎకరాల్లో ఈ దేశం గుర్తుంచుకునే విధంగా విగ్రహ రూపకల్పన చేయాల్సిందిగా వాళ్ళ అధికారులకు ఆదేశించడం జరిగింది. వీళ్ళ ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి స్థలం మాత్రమే చూసినాం. ఎన్నికల కోడ్ అయిపోగానే పనులు ప్రారంభమవుతాయి. వచ్చే సంవత్సరం వేల సంఖ్యలో జనం పోగు చేసుకుని జ్యోతిబా పూలే జయంతి నెక్లెస్ రోడ్లోని జయంతి ఆయన విగ్రహం వద్ద జరుపుకునే విధంగా చర్యలు తీసుకుంటా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం. మాటల ప్రభుత్వం కాదు కాంగ్రెస్ పార్టీ, చేతల ప్రభుత్వం చూపిస్తూ ఉన్నాం. ఇట్స్ అ పీపుల్స్ గవర్నమెంట్, ప్రజల ప్రభుత్వం అని నిరూపిస్తూ ఉన్నాం. ఉచిత బస్సు మహిళల నుంచి మొదలుకొని వాళ్ళు ఇచ్చే సన్న బియ్యం వరకు ప్రజల ధ్యేయంగా పనిచేస్తూ ముందుకు పోతా ఉంది. మాకు చిత్తశుద్ధి ఉంది కాబట్టే కుల సర్వే జరపగలిగినాం. ఎన్ని ఒత్తిళ్ళు వచ్చినా లొంగకుండా కుల సర్వే జరిపినాం. 56% బీసీలు చెప్పగలిగినాం. ఎన్ని ఒత్తిళ్ళు వచ్చినా 42% రిజర్వేషన్. ఓన్లీ లోకల్ బాడీలో అన్నారు చాలామంది, లోకల్ బాడీ కాదు, విద్య ఉపాధిలో కూడా కావాలని నేను కోరినప్పుడు ముఖ్యమంత్రి గారు ఒప్పుకొని 2 బిల్లు ప్రవేశపెట్టి పాస్ చేయించుకున్నాం. మొన్న పొన్నం ప్రభాకర్, మేము బీసీ నాయకులు సురేఖర్ అందరం కూడా వెల్ఫేర్ మినిస్టర్ వీరేందర్ కలిసినాం, చెప్పినాం మీరు సుప్రీంకోర్టు సీలింగ్ అయితే 50% ఈడబ్ల్యూఎస్ రిజర్వ్ ఇచ్చినప్పుడే తొలగిపోయింది, మాకెందుకు అడ్డంకి మాట అడిగినాం. ప్రభుత్వ పరంగా డాక్యుమెంట్ పంపండి, పరిశీలిస్తామనే మాట కూడా వీరేంద్ర కుమార్ గారు చెప్పడం జరిగింది. మిత్రులారా, చాలా ఏళ్ళు మన అనగదొక్కి అగ్రవర్ణాలు రాజ్యం చేశాయి. ఇవాళ మనం తెలికల చదువుకున్నాం. జ్యోతిబా పూలే, సావిత్రిబాయి పూలే పేలుపుతో స్ఫూర్తితో చదువుకుంటా ఉన్నాం. బీసీల్లో ఇవాళ తెలివైన వారు ఉన్నారు, తెలివితో ఆలోచిస్తూ ఉన్నారు, మా వాటా ఏదైనా అడుగుతూ ఉన్నారు. ఆ వాటా తీసుకోవాల్సిన సమయం ఉందనే మాట కూడా సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. నేను మళ్ళీ చెప్తా ఉన్నాను, ఏ అత్యున్నత స్థానం ఈ రాష్ట్రంలో కావాలంటే కాంగ్రెస్ పార్టీలోనే సాధ్యమవుతుంది భవిష్యత్తులో అనే మాట.
చేసి తీర్చుకుంటామనే మాట కూడా చెప్తా ఉన్నాం. రాహుల్ గాంధీ గారు అండగా ఉన్నారు మనకి. అనునిత్యం బీసీల గురించి తప్పిస్తా ఉన్నారు. నిన్న సిడబ్ల్యూ సమావేశంలో, ఏఎస్సీ సమావేశంలో మీటింగ్ అంతా కూడా తెలంగాణలో జరిగిన రిజర్వేషన్ మీదే జరిగింది. రాహుల్ గాంధీ మాట్లాడిన 80% మాటలు తెలంగాణ ప్రభుత్వం తీసుకున్నటువంటి కుల సర్వే మీద మాట్లాడడం జరిగిందంటే ఇది ఆషామాషి కాదు. ఏఐసిసి సమావేశాలంతా కూడా తెలంగాణలో మనం తీసుకున్న రిజర్వేషన్ బిల్లు మీదే జరిగింది. ఇది దేశానికి ఒక స్ఫూర్తినిచ్చిన వల్ల తెలంగాణ యావత్ దేశానికి ఒక దిక్సూచిగా మారింది. వాళ్ళ రిజర్వేషన్ విధానంలో తెలంగాణలో అమలు చేస్తున్నటువంటిది 42% రిజర్వేషన్ కానీ కుల సర్వే కానీ యావత్ దేశంలో జరగాలని రాహుల్ గాంధీ గారు కోరుకుంటా ఉన్నారు. ఆ దశగా అడుగులు వేస్తూ ఉన్నారు. అన్నిటికి కూడా స్ఫూర్తి జ్యోతిబా ఫూలే గారు. నేను మీకు మళ్ళీ చెప్తా ఉన్నాను, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి, ఉప ముఖ్యమంత్రికి మా అందరికి కూడా చిత్తశుద్ధి ఉంది. జ్యోతిబా ఫూలే ఆశయాల్ని, వారి కన్న కలల్ని సాకారం చేయడానికి ఎక్కడ కూడా వెనకబడి చేసేది ఉండదు. ముందుకు పోదాం. జ్యోతిబా కళల్ని ఫలాలుగా మార్చుకున్న దాంట్లో అందరం కూడా నడిపించి ముందుకు పోదాం. కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం దానికోసం కట్టుబడి ఉంది. జ్యోతిబా ఫూలే విగ్రహం వచ్చే సంవత్సరం నాటికి ఆవిష్కరించుకొని ఇలాంటి మీటింగ్లు అక్కడ పెట్టుకునే దశగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తా ఉంది. ప్రజాభవన్కి పేరు పెట్టుకున్నాం. సావిత్రిబాయి ఫూలేని ఆదరిస్తూ ఉన్నాం. అంతిమంలో ఒక మాట, బీసీలమైన మనం చదువు మీద శ్రద్ధ పెట్టాలి. చదువు ఉంటేనే ప్రపంచం మిత్రులారా. చదువుకున్న జీవితం కలర్ టీవీ లాంటిది, చదువుకోకుంటే బ్లాక్ అండ్ వైట్ టీవీ లాంటి జీవితం. చదువుకోవాలి, చదివియాలి పిల్లల్ని. చదువు ఉంటేనే భవిష్యత్ అనే మాట మీరందరూ కూడా బయట చెప్పాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించి ఇంతమందిని పిలిచి జ్యోతిబా ఫూలే జయంత్యుత్సవాన్ని ఘనంగా జరుపుకున్నటువంటి సందర్భంలో నిర్వాహకులందరినీ కూడా మనస్ఫూర్తిని అభినందిస్తూ, వచ్చే రోజులు మనయి మిత్రమా, బీసీలే వచ్చే రోజులనే మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్, జై కాంగ్రెస్.